బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ తొలి జాబితా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరే లేకపోవడం జనసేన శ్రేణులకు, అభిమానులను షాక్ గురిచేస్తుంది. ఫస్ట్ లిస్ట్ లో పార్టీ అధ్యక్షుడి పేరే లేకపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ తొలి జాబితాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరే లేకపోవడం జనసేన శ్రేణులను, అభిమానులను షాక్ గురిచేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. అయితే అసలు పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడానికి కారణం ఏంటి నందిని? మరి సెకండ్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు వచ్చే అవకాశం ఉందంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ వెన్నెల. ఏదైతే కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే తొలి జాబితాను అయితే ప్రకటించారో, ఇందులో 94 వరకు కూడా టీడీపీ అభ్యర్థులను అయితే చంద్రబాబు ఖరారు చేయగా, ఒక 5 మాత్రమే, 24 సీట్లకి 5 మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పేర్లు అయితే ఖరారు చేశారు. ఏదైతే వీరంతా కూడా గెలుపు గుర్రాలను ఫస్ట్ లిస్ట్ లో అయితే వీళ్ళందరినీ అనౌన్స్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రకటించిన సీట్లన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే జనసేనకి ఇస్తే టీడీపీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీకి ఇస్తే జనసేన సపోర్ట్ చేస్తుంది అన్న స్థానాలు ఖచ్చితంగా ఈ స్థానాలన్నీ గెలుస్తాయనే ఒక ధీమాతో అయితే ఫస్ట్ లిస్ట్ లో ఈ పేర్లను కూడా ఖరారు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 స్థానాల్లో అక్కడ కూడా భీమవరం గానీ, అలాగే పవన్ కళ్యాణ్ గాని పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కార్యకర్తలంతా కూడా మొన్నటి వరకు కాకినాడ సిటీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కార్యకర్తలు చెప్పడం జరిగింది. మరోపక్క కాకినాడ జిల్లాలో బలంగా ఉన్న పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, 2 ప్లేసుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఇవేమీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఈ అనౌన్స్మెంట్లు అక్కడ కూడా పేరు రాలేదు. కాకినాడ రూరల్ అయితే పంతం నానాజీకి జనసేన నుంచి అనౌన్స్మెంట్ చేయడంతో కాకినాడ రూరల్ లో పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయరని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంక మొత్తంగా చూసుకున్నట్లయితే భీమవరం నుంచి పోటీ చేస్తారా, లేదంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో పిఠాపురం కూడా జనసేన బలంగా ఉందనే చెప్పాలి. గతంలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కార్యకర్తలు కూడా ఒత్తిడి కూడా తెచ్చారు. అయితే కాకినాడ ఇటీవల కాలంలో చూసుకుంటే వారాహి యాత్రలో, రాష్ట్రంలో వారాహి యాత్ర ప్రారంభించినప్పుడు కాకినాడ సర్పవరం బహిరంగ సభలో అయితే బహిరంగ సవాలు కూడా విసిరారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే ద్వారంపూడి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకూడదు, ఇది టీడీపీ అధినేత చంద్రబాబు అదే నిర్ణయం, నా నిర్ణయం కూడా అది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వారంపూడి అయితే అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు, ఆ విధంగానే కాకినాడ నుంచి నేను పోటీ చేస్తాను, కాకినాడలోనే ఎమ్మెల్యే ద్వారంపూడిని ఓడిస్తానని సవాల్ కూడా చేశారు. అదే సవాల్కు ప్రతి సవాల్కి ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పారు, పవన్ కళ్యాణ్కి దమ్ముంటే నాపై పోటీ చెయ్యి, లేదంటే నువ్వు ఓడిపోయాను, నాపై చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పు ప్రచారం అని చెప్పేసి నువ్వు ఒప్పుకో అని చెప్పేసి కూడా ఆయన కూడా రివర్స్ గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి చూసాము. అయితే ప్రస్తుతానికి కాకినాడ సిటీ కూడా ఎటువంటి సీటు కూడా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇద్దరు కూడా కాకినాడ సీటుకి సంబంధించి కూడా ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు. అలాగే పిఠాపురం కూడా సంబంధించి చూసుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే సిటీ ఎవరైతే ఉన్నారో వర్మ ఏదైతే ఉన్నారో ఎస్సీఎస్ వర్మ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా సీట్ నాదే అని ప్రచారం చేసుకున్నారు. మరోపక్క తంగెళ్ల ఉదయ్ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు, అలాగే టీ టైం అధినేత, అయితే అతనికి కూడా ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు పిఠాపురం నుంచి జనసేన నుంచి. అయితే అతను కూడా సీట్ నాదే అంటున్నారు. కానీ అక్కడైతే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయి ఎక్కడైతే పార్టీ బలహీన పడే విధంగా ప్రవర్తిస్తున్నారు, జనసేన అత్యంత బలంగా ఉన్న ప్రాంతంలో పార్టీ ఎక్కడ కూడా బలహీన పడకూడదని చెప్పి గాడిలో పెట్టేదానికి దాని అయితే ప్రస్తుతానికి అయితే పెండింగ్ గా పెట్టారు. ఏమో లాస్ట్ మూమెంట్ లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయొచ్చు. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను టీడీపీ నుంచి అని చెప్పారు. కానీ తంగెళ్ల ఉదయ భాస్కర్ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే మేమంతా కూడా సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడి నుంచి గ్రూప్ రాజకీయాల వల్ల ప్రస్తుతానికి అయితే పిఠాపురం సీట్ని అయితే పెండింగ్ పెట్టారని చెప్పాలి. మరోపక్క భీమవరం నుంచి కూడా మొన్నటి వరకు కార్యకర్తలు కూడా ఇటీవల కాలంలో ఏదైతే భీమవరంలో వీళ్ళందరినీ కార్యకర్తలను కలిసినప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా మనం చూసుకున్నట్టయితే నందిని, ఇంకా ఎన్ని సీట్లలో జనసేన నేత పాల్గొనే అవకాశం ఉంది? అంటే జనసేన కార్యకర్తలే కానీ లేకపోతే జనసేన నేతలు ఎన్ని సీట్లలో పాల్గొనే అవకాశం ఉందంటారు నందిని?
ఒకవేళ కాకినాడ కూడా పోటీ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంటే 2 ప్లేసుల్లో గతంలో 2019లో చూసుకున్నట్లయితే గాజువాక నుంచి భీమవరం నుంచి పోటీ చేశారు. సో ఈసారి కూడా 2 ప్లేసుల్లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాకినాడ సిటీ నుంచి భీమవరం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. అయితే నందిని, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34 సీట్లు, దాదాపుగా 16 సీట్లు. అంటే హరిరామ జోగయ్య అయితే మొత్తము 60 సీట్ల వరకు కూడా ఆయన తీసుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలో మనకు ఖచ్చితంగా గాలి ఉంది, మనం ఎక్కడైనా గెలుస్తామని చెప్పేసి ఆయన ఒక లేఖ కూడా రాశారు. కానీ ఆ విధంగా అయితే ఇక్కడ లేదు. కాకపోతే ఏంటంటే 34 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించి 34 నియోజకవర్గాలు ఖచ్చితంగా 16 సీట్లు, 11 నుంచి 16 సీట్లు అయితే జనసేన ఆశించింది. కానీ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పొత్తులో భాగంగా ఇవన్నీ బీజేపీ కూడా సీట్లు కేటాయించాలి కాబట్టి ఆ పరిస్థితి లేదు. 24 సీట్ల వరకు జనసేనకి అయితే కేటాయించగల 3 లోక్సభ ఇస్తామని చెప్తున్నారు. ఒక లోక్సభ అయితే కాకినాడ పార్లమెంట్ కి అయితే కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తుంది. కానీ అభ్యర్థి ఎవరైనా ఇంకా ఖరారు చేయలేదు. మళ్ళీ మరోపక్క మచిలీపట్నం కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు జనసేనకి. మరొకటి ఏదైతే పక్క జిల్లాలో ఉన్న అనకాపల్లి కూడా అడుగుతున్నారు, దానిపై కూడా కసరత్తు జరుగుతుంది. ఏది ఏమైనా నిన్న రాత్రి నుంచి కూడా తొలి జాబితా కోసం అయితే కసరత్తులు అయితే మొదలు పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే ఏదైతే జనసేన 5, టీడీపీ 94 సీట్లు అయితే పూర్తి చేసిందో మిగతా సీట్లను కూడా మళ్ళీ మంచి రోజు చూసుకొని రెండో జాబితా కూడా త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే కాకినాడ జిల్లాకు చూసుకున్న ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ అదంతా కూడా టీడీపీ కంచుకోట. ఎందుకంటే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నారు. సిట్టింగ్ ప్రతిసారి 4వ సారి 5వ సారి ఆయన ఎమ్మెల్యే కూడా చేశారు. అయితే ఈసారి మాత్రం కందుల దుర్గేష్ కి ఇస్తారని ప్రచారం జరగడంతో ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పేసి బుచ్చయ్య కూడా అన్నారు. అయితే ఇంత మీటింగ్ ఏదైతే ప్రెస్ మీట్ అనంతరం కూడా వాళ్ళు ఇద్దరు అధినేతలు కిందకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరిని అలాగే కందుల దుర్గేష్ ని పిలిపించండి, మనం మాట్లాడదామని అంటున్నారు. ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ అయితే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరికి ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కడైతే సమస్య అంటే కొంచెం ఇబ్బందులకరంగా ఉన్న నియోజకవర్గాలు ఏదైతే ఉందో వీళ్ళు ముందుగానే పొత్తులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పొత్తులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని తమ అధినేతలు చెప్పినప్పటికీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఆ పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 99 సీట్లకు సంబంధించి కేవలం జనసేన 5 సీట్లు మాత్రం, అంటే జనసేన ఇంకా పూర్తిగా క్లారిటీకి అయితే రాలేదు. మిగతా 19 సీట్లు కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా ఇంకా కసరత్తు అయితే చేస్తుందని తెలుస్తుంది. రైట్ నందిని, థ్యాంక్ యూ.